మనం ఈ నిన్న క్లాస్లో ఇది కూడా చెప్పాం. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఎస్ ఇన్ఫినిటీ, దాని వాల్యూ ఎంత ఏ బై 1 - r. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ అని వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆర్ వాల్యూ -1 మధ్యలోనే ఉండాలి. ఆ కండిషన్ కంపల్సరీ ఇస్తాడు. కాబట్టి ఎస్ ఇన్ఫినిటీ అనేది వ్యాలిడ్ ఎప్పుడవుతుంది? ఏ బై 1 - r అనేది వ్యాలిడ్ ఎప్పుడవుతుంది? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఆర్? -1 <r <1. ఏంటి సృజన ఉండవా? -1 <r <1. అట్లాగే దీని యొక్క ప్రూఫ్ కూడా డిస్కస్ చేసాం నిన్న మనం. ఒకసారి మళ్ళీ చూడండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత? a ఇంటూ 1 - r/(n/1 - r). అప్పుడు ఆ ఎస్ ఇన్ఫినిటీ ఎలా మారిపోవాలి? a బై 1 - r కింద మారిపోవాలి. ఎస్ ఇన్ఫినిటీ a బై 1 - r కింద మారిపోవాలి. అయితే గివెన్ కండిషన్లో ఆర్ వాల్యూ -1 మధ్యలో ఉంది. సపోజ్ ఆర్ వాల్యూ 1/2 అయిందని అనుకోండి, అదంతా 0.5. నేను ఆర్ వాల్యూని రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎన్ అనేది లార్జ్ వాల్యూకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఆర్ యొక్క పవర్ లార్జ్ వాల్యూకి తీసుకెళ్ళాలి మనం. ఆర్ వాల్యూని ఏం చేయాలి? ఆర్ యొక్క పవర్ని ఏం చేయాలి? సపోజ్ స్క్వైర్కి తీసిపోయాం, అప్పుడు ఎంత అయింది? 1/4 అయింది. ఆర్ వాల్యూ 1/2 అవుతున్నప్పుడు ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1/4 అంటే 0.25 అయింది. అంటే ఆర్ నెత్తి మీద పవర్ పెరుగుతున్న కొద్దికి దీని వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకంటే ఆర్ వాల్యూ -1 మధ్యలో ఉన్నప్పుడు 1/2 తీసుకున్నప్పుడు 1/2 హోల్ స్క్వేర్ అన్నాం, 1/4 వచ్చింది. 1/2 కంటే కూడా 1/4 చిన్నగా ఉంటుంది. అందువల్ల వాల్యూ తగ్గుకుంటూ 2 ఓవర్స్ దేని వైపుకి వెళ్ళిపోయింది? 0 వైపుకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 0 వైపుకి వెళ్తుంది, 0 కింద కన్సిడర్ చేసినప్పుడు a బై 1 - r అవుతుంది. అట్లాగా సమ్ ఆఫ్ n టర్మ్స్ అలా సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్కి వెళ్ళేటప్పటికి ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్లో a ఇంటూ 1 - r/(n/1 - r) ఉంటే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా a బై 1 - r అయిపోయింది. ఎందుకు అయిపోతుంది అన్న సంగతి మీకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పామంటే, నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. a1 a2 a3 up to an an, a1 a2 a3 up to an an ఆర్ ఇన్ జీపీ. మై దాచేసి ఎక్కడి నుంచి రాసుకోమాయి. a1 a2 a3 up to an ANR ఇన్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కనుక ఉండేటట్టయితే ఆ జీపీలో ఉన్న టర్మ్స్ ని మీకు నచ్చిన టర్మ్ తో కనుక మల్టిప్లై చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ వాల్యూ k అనే కాన్స్టెంట్, అంటే ఇంజనరల్ గా నాన్ జీరో కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తూ ఉంటాం. ఒక నాన్ జీరో కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు అవన్నీ కూడా దేంట్లో ఉంటాయండి? జీపీలోనే ఉంటాయి. ఒక నాన్ జీరో కాన్స్టెంట్ నెంబర్తో డివైడ్ చేసినా జీపీలోనే ఉంటాయి. ఇవి జీపీలో కనుక ఉండేటైతే ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసినవి కూడా జీపీలోనే ఉంటాయి. మీకు అసలు జీపీలో ఉండాలంటే ఏం జరగాలి చెప్పండి? ఇవి జీపీలో ఉన్నాయంటే ఏం జరిగిద్ది? ఇక్కడ ఏం జరిగిద్ది? a2/a1 యొక్క రేషియో, a3/a2 యొక్క రేషియో, a4/a3 యొక్క రేషియో అన్నీ కూడా ఇట్లా ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రేషియోస్ ఈక్వల్ అని చెప్పాము, ఇక్కడ కూడా చూడండి, దిస్ బై దిస్ ఎంత? a2/a1. దిస్ బై దిస్ కూడా ఎంత? మరి ఇక్కడ a2/a1 a3/a2 ఈక్వల్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా a2/a1 a3/a2 అంటే ఈ టర్మ్ బై ఈ టర్మ్ యొక్క రేషియో ఈ టర్మ్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా గివెన్ టర్మ్స్ ని ఈ జీపీలో ఉన్నప్పుడు వాటిని కేతో మల్టిప్లికేషన్ కూడా జీపీలో ఉండి తీరుతాయి. మల్టిప్లికేషన్ డివైడ్ చేసినప్పుడు కూడా అంతే, జీపీలో ఉంటాయి. పైన పవర్ ఆర్ల కన్సిడర్ చేసినప్పుడు కూడా దేంట్లో ఉంటాయి? జీపీలోనే ఉంటాయి. పైన పవర్ ఆర్ల కన్సిడర్ చేసినప్పుడు కూడా జీపీలోనే ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏబిసిఆర్ ఇన్ జీపీ, ఏబిసిఆర్ ఇన్ జీపీ టక్ ఏం చెప్పాలి? b/a ఒక టర్మ్ కి ప్రీవియస్ టర్మ్ యొక్క రేషియోస్ ఈక్వల్ గా ఉండాలి. b/a దేనికి ఈక్వల్ అవ్వాలి? c/bకి ఈక్వల్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ అది. ఒక టర్మ్ కి ప్రీవియస్ టర్మ్ కి మధ్య రేషియో, ఒక టర్మ్ కి ప్రీవియస్ టర్మ్ కి మధ్య రేషియో ఎప్పుడు ఈక్వల్ గా ఉంటూ ఉంటుంది. కాబట్టి b/a దేనికి ఈక్వల్ అవుతుందండి? c/b. ఏమంటే b² దేనికి ఈక్వల్ అవుతుంది? ac. మీకు ఏపీకి చెప్పాను, గుర్తుకుందో లేదో? ఏబిసిఆర్ ని ఏపీ అనగానే టెక్ ఏం చెప్పాలి? p - a = c - b.
ఏబిసిఆర్ అని ఏపీ అనగానే గుర్తుకుందా? ఏం గుర్తుకుండాలి? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి అని గుర్తుకుండాలి. అమ్మండి 2b ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఏ ప్లస్ సి. ఇది అక్కడ చెప్పున్నాను, ఏపీలో చెప్పున్నాం. అదే జీపీలో అయ్యేటప్పటికి టక్కని చెప్పండి. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే దిస్ బై దిస్ వాల్యూ T2 బై T1 వాల్యూ T3 బై T2కి ఈక్వల్ అవ్వాలి. అంటే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి అనండి. టక్కిన బి స్క్వేర్ ఎంత? ఏసీ. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. నోట్ చేసుకున్నట్టేనా? నెక్స్ట్ అండి, మనము అథమెటిక్ ప్రొవేషన్స్ లో ఓకేనా, టర్మ్స్ మధ్యలో ఏకి బికి మధ్యలో ఎన్ అథమెటిక్ మీన్స్ ఉంచాం. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. ఇన్సర్షన్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్. ఇన్సర్షన్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్. ఇన్సర్షన్ ఆఫ్ geometric means. Insertion of geometric means between two numbers. Between two given numbers. Between two given numbers. If small a comma g1 comma g2 comma g3 comma up to so on gn comma b r in gp జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలండి. ఇవన్నీ కూడా దేంట్లో ఉండాలి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి. దెన్ g1 comma g2 comma up to so on gn are called, చెప్తారు ఎవరన్నా? ఆర్ కాల్డ్ geometric means. n are called n geometric means. Geometric means s కూడా పెట్టుకున్నాను పైన కూడా. Geometric means between a comma b. Between a comma b or n geometric means between a comma b. ఇక్కడ నోట్ పాయింట్ ఏమవుతుందంటే అండి, దేర్ ప్రొడక్ట్ ఎంత అవుతుందంటే హియర్ అని రాయండి. హియర్ g1 ఇంటూ g2 ఇంటూ g3 ఇంటూ అప్ టు సోన్ gn జామెట్రిక్ మీన్స్ ఒక ప్రొడక్ట్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ n జామెట్రిక్ మీన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ n జామెట్రిక్ మీన్స్. యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుందంటే, ప్రొడక్ట్ ఆఫ్ n జామెట్రిక్ మీన్స్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఏబి హోల్ పవర్ n అవుతుందండి. నిన్న అర్థమెటిక్ మీన్స్ యొక్క సమ్ ఎంత అయిందండి? నిన్న ఎలాంటిదే అర్థమెటిక్ మీన్స్ యొక్క సమ్ ఎంత అయిందండి? n into a plus b by 2 sir. n ఇంటూ a plus b by 2 sir. 2 అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ n జామెట్రిక్ మీన్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఏబి హోల్ పవర్ n అవుతుంది. ఓకేనా? దానికి ప్రూఫ్ చూద్దామండి ఎలాగో. ఏ g1 g2 g3 gn కమా బి అవన్నీ దేంట్లో ఉన్నాయండి? ఆర్ఎన్ జీపీ. ఏని అనుకుందాం. g1 ఏమనుకుందాము? ఏఆర్ అనుకుందాం. g2ని ఏఆర్ స్క్వేర్ అనుకుందాం. అప్ టు సో ఆన్ gn అని
చెప్పాలి. జిఎన్ ఎంత? ఏఆర్ పవర్ ఎన్, బి ఏఆర్ పవర్ n+1. కాబట్టి ఫైనల్గా బి ఎంత? ఏ ఇంటూ ఆర్ పవర్ n+1. బి బై ఏ ఎంత? ఆర్ పవర్ n+1. అవునా? ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రోడక్ట్ కన్ చేయాలి. రాయండి, ఇక్కడ దాకా రాశారు అందరూ? ఫాలో అవుతున్నారా? వాటిని ఏం చేయాలి? G1 G2 G3 అన్నింటిని ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేద్దాం. G1 ఇంటూ G2 ఇంటూ అప్ టు సో GN ఈజ్ ఈక్వల్ టు రాశారు. ఎంత ముందు వరకు రాశారు అందరూ? చెప్పండి, ప్రోడక్ట్ వాల్యూ చెప్పండి. ఏఆర్ స్క్వేర్ అప్ టు సోన్ ఏఆర్ పవర్ ఎన్. నా ఏలు ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాము? n టైమ్స్. ఆర్ పవర్లో బేస్లు అన్నీ ఈక్వల్ కదా, పవర్స్ అన్నీ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. బేస్లు అన్నీ ఈక్వల్ కదా, పవర్స్ అన్నీ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఎంత? n into n+1/2, sir. n ఇంటూ n+1/2. ఏ ఇంటూ ఆర్ ప్లస్లో ఎంత రాయొచ్చు? ఆర్ ప్లస్లో బి బై ఏ హోల్ పవర్ 1/n+1. బి బై ఏ హోల్ పవర్ 1/n+n. హోల్ పవర్ ఎంత వచ్చింది? n ఇంటూ n+1/2 వచ్చింది. అంటే ఏ పవర్ n ఇంటూ బి బై ఏ హోల్ పవర్ n/2. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ n ఇంటూ b power n/2 into a power n/2. That is nothing but a power n/2 into b power n/2. That is nothing but ab whole power n/2. That is nothing but square root ab whole power n. అంతేనా? స్క్వేర్ రూట్ ab whole power n. 1/2 వల్ల రూట్ కింద పంపించేశాను. 1/2 వల్ల స్క్వేర్ రూట్ కింద పంపించేశాను. అట్లాగా n జామెట్రిక్ మీన్స్ యొక్క ప్రొడక్ట్ వాల్యూ ఏమవుతుంది? n జామెట్రిక్ మీన్స్ యొక్క ప్రొడక్ట్ వాల్యూ ఏమవుతుంది? Square root AB into whole power n, sir. స్క్వేర్ రూట్ ab హోల్ పవర్ n అవుతుంది. ఓకేనా? రాసుకున్నారు అందరు ప్రూఫ్? Yes, sir. నెక్స్ట్ మీకు ఇది తెలిసిందే, నోట్ పాయింట్ తెలిసిందే ఉంటుంది ఆల్రెడీ. నేను ఒక n అబ్జర్వేషన్స్ ఇస్తా, వాటికి జామెట్రిక్ మీన్ కావాలి నాకు. జామెట్రిక్ మీన్ ఆఫ్ A1, A2, A3, అప్ టు సోన్ AN. మీకు అథమెటిక్ మీన్ అడిగాం లాస్ట్ క్లాస్లో. ఏం చెప్పారో? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మీన్ అంటే అథమెటిక్ మీన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పారు. నేను n నెంబర్స్కి జామెట్రిక్ మీన్ అడుగుతున్నా. ఎంత ఇది? ఎంత రూట్ ఆఫ్ n నెంబర్స్కి జామెట్రిక్ మీన్? ఎంత రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ అవుతుంది? ఎంత రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ అవుతుంది? జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ కామా బి అడిగా, ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. చాలాసార్లు ఉపయోగపడింది. జామెట్రిక్ మీన్ ఆఫ్ 3 నెంబర్స్ అడిగా, ఏ కామా బి కామా సి అడిగాను, ఎంత అయింది?
రూట్ కాదు, n ఉన్నప్పుడు ఎంత రూట్ అవుతుంది? నా 2 ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది, 3 ఉన్నప్పుడు క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అవుతుంది. చెప్పమ్మాయి, జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏబిసి ఎంతమ్మాయి? Cube root of ABC, sir. చెప్పాలని పడేట్టు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి 2 నెంబర్స్ కి జామెట్రిక్ మీన్ అంటే Square root of AB. n నెంబర్స్ ఇచ్చినప్పుడు జామెట్రిక్ మీన్ అంటే Square root of the ఎంత రూట్ అమ్మాయి? ఎంత రూట్ అమ్మాయి of ఇది? the given numbers. ఎంత రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్? ఎంత రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్? ఎంత రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్? నెక్స్ట్ అండి, అథమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పున్నాము, జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజీపీ అండి. ఏజీపీ అంటే సార్ అథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. అథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. Arithmetic geometry progression. The sequence of the form A comma A plus D comma A plus D into R comma A plus 2D into R square comma up to so on are in AGP. అంటే ఇక్కడ మనం ఏజీపీ అంటానికి ఒక రీజన్ ఉందండి. ఏపీజీపీ రెండు ఇన్వాల్వ్ అయినాయి దీంట్లో. చూడండి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D అన్నప్పుడేమో ఏపీ వచ్చింది. 1 ఆర్ స్క్వేర్ అవి దేంట్లో ఉండే? జీపీలో ఉండే. ఫస్ట్ టర్మ్స్ చెప్పండి. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D అవి దేంట్లో ఉండే? ఏపీలో ఉండే. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్, ప్రొడక్ట్ టర్మ్స్ చెప్పండి. 1 ఆర్ స్క్వేర్ అవి దేంట్లో ఉండే? జీపీలో ఉండే. GP. అప్పుడు ఈ విధంగా ఉన్న వాటిని మనం ఏమనాలి? ఏజీపీ అనాలి. వీటిని ఏమనాలి? ఇప్పుడు ఇది సీక్వెన్స్ ఆఫ్ టర్మ్స్ దేంట్లో ఉండే అంటే దిస్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ వాట్ అని అడిగితే ఏజీపీ అనాలి మీరు. ఏజీపీ. ఇట్స్ ఎంత టర్మ్ చెప్పండి? ఎంతో? ఇట్స్ ఎంత టర్మ్ చెప్పండి? ఏ ప్లస్ A plus n minus 1 into d into r power n minus 1. ఇదిగోండి, ఇది ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ? ఏ ప్లస్ n minus 1 into d రాసి r పవర్ n minus 1 అని రాయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా రాబోతుంది. ఎంత టర్మ్ అయిపోయిన తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ అండి.
నెక్స్ట్ పేజీలో రాద్దాం, దాని ప్రూఫ్ కూడా చెప్దాం. అయితే ఇక్కడ రాసేసి దాని ప్రూఫ్ పక్కన చెప్పొచ్చు. రాశారా? ఎంత టర్మ్ ఆఫ్ జీపీ రాశారా? ఎంత టర్మ్ ఆఫ్ ఏజీపీ? నెక్స్ట్ అండి, నెక్స్ట్ రిజల్ట్ అని రాసుకోండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏజీపీ. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏజీపీ. A plus D into R, A plus 2D into R square, up to so on, n terms is equal to A by 1 minus R plus dr into 1 minus R power n minus 1 by 1 minus R whole square minus of A plus n minus 1 into D into R power n by 1 minus R. ఓకేనా? ఈ ఫార్ములా కొద్దిమంది మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రూఫ్ నేర్చుకోవాల్సిందేనండి. లేదు కూడదు, ఈ ఫార్ములా బట్టి పడతాం ఇష్టం లేకపోతే ఏం చేయాలని అంటే, ఈ మనం ప్రూఫ్ నేర్చుకుంటున్నాం కదా, ఎలా అయితే నేర్చుకుంటున్నాం అలా చేయాలి ప్రాసెస్. కానీ మీకు అక్కడ టైం ఉండదండి. కాబట్టి ఒక్క ఫార్ములానే కొంచెం ఉంటుంది, ఫార్ములా పెట్టుకుని చదువుకోవాల్సింది, రోజువారీ రెగ్యులర్గా చదువుకోవాల్సిందే. ఈ ఫార్ములా కూడా బై హార్ట్ చేయాల్సింది తప్పదు. ఇక్కడ ప్లస్ ఉంటుందండి, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెడుతూ ఉంటాం, తప్పోయిద్ది, జాగ్రత్త చూసుకోండి. ప్రూఫ్ నేర్చుకుందామండి. నేను దీన్ని ఎస్ అంటున్నాను, మనకి ఎన్ టర్మ్స్ యొక్క సమ్ కావాలి ఏజీపీలో. ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ డి ఇంటూ ఆర్, ఏ ప్లస్ 2D ఇంటూ ఆర్ స్క్వేర్ అప్ టు సో అని. ఎంత టర్మ్ చెప్తారు మీరు? ఏ ప్లస్ n minus 1 into D చెప్పండి ఇంటూ ఆర్ పవర్ R power n minus 1, sir. n minus 1. నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఎస్ని ఆర్తో మల్టిప్లై చేస్తున్నానమ్మా, ఇంతకుముందు అలాగే. ఎస్ని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏఆర్, ఏ ప్లస్ డి ఇంటూ, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ టర్మ్ని ఆర్తో మల్టిప్లై చేసా కదా, దాని కింద రాయట్లా, సెకండ్ టర్మ్ కింద రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఏఆర్ ఉంది కదా, ఇక్కడ కూడా ఏఆర్ రాశా. యాక్చువల్గా ఎస్ని ఏం చేశాను నేను, ఆర్తో మల్టిప్లై చేసా. ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏఆర్ వచ్చింది, దీని కింద రాయట్లా, పక్క టర్మ్ కింద రాస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ నేను ఆర్తో మల్టిప్లై చేస్తున్నా, ఏ ప్లస్ డి ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్. దీన్ని ఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొచ్చిందంటే నాకు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇంటూ ఆర్ పవర్ n అని వచ్చింది. ఓకేనా? సపరేట్ చేస్తున్నా, మైనస్ ఈ ప్లస్ వల్ల మైనస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది. ఎస్ మైనస్ ఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏ రాసేసా, నేను ఇక్కడి నుంచి బ్రాకెట్ బిగిన్ చేసా, ఇక్కడి నుంచి బ్రాకెట్ బిగిన్ చేసా. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తున్నప్పుడు ఏఆర్ మైనస్ ఏఆర్ బై డిఆర్ మిగిలిపోయింది. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను చూడండి, ఏఆర్ మైనస్ ఏఆర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెంత మిగిలిపోయింది, పైన డిఆర్ మిగిలిపోయింది. ఇక్కడ చూడండి, ఏఆర్ స్క్వేర్ పోయింది, 2dr స్క్వేర్ మైనస్ డిఆర్ స్క్వేర్, డిఆర్ స్క్వేర్ మిగిలిపోయింది. ప్లస్ అప్ టు సో ఆన్. నేను ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఎన్ టర్మ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ టర్మ్స్ ఉంటాయి, ఎన్ టర్మ్స్ ఉంటాయి. నేను ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ బిగిన్ చేసి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ టర్మ్స్ ఉంటాయి, n మైనస్ 1 టర్మ్స్ ఉంటాయి. మళ్ళీ జాగ్రత్తగా వినండి,
ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. మన బ్రాకెట్ బిగింగ్ చేసింది ఇక్కడి నుంచి అంటే ఇవన్నీ టర్మ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు n-1 టర్మ్స్ సపరేట్ చేస్తున్నాం. లాస్ట్ ఏం వచ్చింది? -1 a ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ r/n s ఇంటూ 1 - r a ప్లస్ ఇక్కడ నుంచి dr కామన్ తీద్దాం. dr కామన్ తీస్తే 1 + r ప్లస్ r² ప్లస్ అప్ టు సో ఆన్ n-1 టర్మ్స్ మైనస్ ఆఫ్ a ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ r/n s ఇంటూ 1 - r ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ dr ఇంటూ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ gp. ఫార్ములా చెప్పండి. సమ్ ఆఫ్ n - 1 టర్మ్స్ ఆఫ్ gp. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ gp ఫార్ములా గుర్తించుకోండి. Sn ఫార్ములా ఏంటి? A into a ఇంటూ 1 - r/n బై 1 - r. ఇక్కడ n-1 టర్మ్స్ యొక్క సమ్ము. ఏ అంటే ఎంత? 1. ఏంటి ఎంత? 1 రాయక్కర్లా. 1 - r పవర్ n-1 బై 1 - r మైనస్ ఆఫ్ a ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ r/n. ఫైనల్గా s ఏమైంది చెప్పండి. ఇక దేర్ ఫోర్ s ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా చెప్పండి a బై 1 - r ప్లస్ dr ఇంటూ 1 - r పవర్ n-1 బై ఈ 1 - r ఇక్కడ 1 - r హోల్ స్క్వేర్ వచ్చింది దీని వరకు. మైనస్ ఆఫ్ a ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ ఎంత వచ్చింది? r పవర్ n బై 1 - r. చెప్పాలి ఫార్ములా. ఎవరెవరు చెప్తారు చూడకుండా. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏజీపీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఎక్కువ గుర్తుకుంటలేదని చెప్పి దీని మీద ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా దీని మీద ఇస్తూ ఉంటాడు బిట్స్. చెప్పండి ఫార్ములా చెప్పండి. a బై s dr ఇంటూ 1 - r పవర్ n-1 బై 1 - r హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ r/n బై 1 - r. చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏజీపీ ఎక్కడన్నా ప్రూఫ్ అర్థం కాలేదు అడుగుతారు ఎవరన్నా? మా అన్ని స్టెప్స్ అర్థమయ్యా? ఎక్కడ డౌట్ ఉందా? మాట్లాడతలా సార్ చెప్పాలి. ఎక్కడ డౌట్ ఉందా అని చెప్పాలి. సార్ లాస్ట్ స్టెప్ ఉంది కదా సార్. ఎస్ ఇన్ ఇప్పుడు ఈ 1 - r ని కింద తీసిపోయాను డినామినేటర్ తీసిపోయినప్పుడు a బై 1 - r వచ్చింది. ఈ డినామినేటర్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ 1 - r హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ టర్మ్ డివైడ్ చేసినప్పుడు 1 - r వచ్చింది. అట్లాగే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, దీంట్లో దీన్ని సపరేట్ చేసాం, ఏ రాసాం, ఇక్కడ ప్లస్ పెట్టి దీంట్లో దీన్ని సపరేట్ చేసినప్పుడు ఏఆర్ పోయింది, డిఆర్ మిగిలిపోయింది. AR² పోయింది, 2DR² మైనస్ DR² అంటే DR² వచ్చింది. ఈ బ్రాకెట్లో ఉండే టర్మ్స్ ఎన్ని అవుతాయి అంటే n-1 టర్మ్స్ అవుతాయి. ఎందుకు? ఇక్కడి నుంచి బిగిన్ చేసి ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే n టర్మ్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే n-1 టర్మ్స్. ఈ లాస్ట్లో ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. డిఆర్ కామన్ తీసాం. ఇవన్నీ జీపీలో ఉంటాయి. సమ్ ఆఫ్ n-1 టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ గుర్తు తెచ్చుకోండి. సమ్ ఆఫ్ n-1 టర్మ్స్ వచ్చింది. అప్పుడు 1 - r ని డినామినేటర్లో పంపించాం. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇంకెక్కడ డౌట్ ఉందా? చెప్పండి ఎవరికైనా డౌట్ ఉంటే.
అందరికి రావాలండి. ఇక ఇంతే ప్రూఫ్. ఇప్పుడే మీకు చెప్పేది దీని ప్రూఫ్. ఎవరు ప్రూఫ్ చెప్పరు కాలేజీ లేక. ఇప్పుడు చెప్పండి అండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఏజీపీ అండి. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఏజీపీ. ఇన్ఫైనైట్ ఏజీపీ ఏ ప్లస్ డి ఇంటూ ఆర్ ఏ ప్లస్ 2d ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ ప్లస్ డిఆర్ బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇన్ఫైనైట్ టర్మ్స్ అనగానే వేర్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఆర్ మీద రిస్ట్రిక్షన్ ఉంటుంది. -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. ఒప్పుకుంటారు? ఇలా రాస్తే ఒప్పుకుంటారా మీరు? ఇలా రాస్తే ఒప్పుకుంటారా? చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏజీపీ ఇలా ఉంది కదా. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏజీపీ. ఎన్ అనేది లార్జ్ వాల్యూకి వెళ్తున్న కొందికి ఇందాక చెప్పాము. దిస్ వాల్యూ ఎంత అయింది? ఎన్ అనేది లార్జ్ వాల్యూకి వెళ్తున్నప్పుడు మోడార్ లైస్ బిట్వీన్ -1 to అన్నప్పుడు ఆర్ పవర్ ఎన్ ఎంత అయితే అని చెప్పాను ఇంత ముందు దాంట్లో. 0. ఇది కూడా ఎంత అయింది? 0 అవుతుంది. ఇది 0 అవటం వల్ల ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఇది 0 అవటం వల్ల 1 - 0 ఉండటం వల్ల డిఆర్ మిగిలిపోయింది. ఆర్ పవర్ ఎన్ అనేది 0కి టెండ్ అవటం వల్ల మొత్తం టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఎందుకంటే ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఉంది కాబట్టి. ఇక్కడేమో 1 - ఆర్ పవర్ ఎన్ - 1 ఉంది కాబట్టి ఇది ఒకటే 0 అవుతుంది. ఇందాక చెప్పాం కదా, మోడార్ ఆర్ వాల్యూ -1 మధ్యలో ఉన్నప్పుడు ఆర్ వాల్యూ 1/2 తీసుకున్నాం. 1/2 పవర్ నెత్తి మీద లార్జ్ వాల్యూకి వెళ్తున్న కొందికి దాని 2/0 వైపుకి వెళ్ళింది. ఇందాక చూసాం. ఇది 0 వెళ్ళిపోయింది. ఇది 0 వెళ్తాం వల్ల మొత్తం టర్మ్ మొత్తం 0 అయిపోయింది. ఇది 0 అయిపోతుంది. 1 - 0 వల్ల 1 అయిపోవటం వల్ల ఇక ఇది మిగిలిపోయింది. డిఆర్ బై 1 - ఆర్ హోల్ స్క్వేర్ మిగిలిపోయింది. కాబట్టి ఎంత? ఏ బై 1 - ఆర్ ప్లస్ డిఆర్ బై 1 - ఆర్ హోల్ స్క్వేర్. రాసుకోండి. ఏం రాసుకున్నారు చూడండి. ఏ ప్లస్ డి ఇంటూ ఆర్ ఏ ప్లస్ 2d ఇంటూ ఆర్ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 - ఆర్ ప్లస్ డిఆర్ బై 1 - ఆర్ హోల్ స్క్వేర్. వేర్ -1 ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. ఇది రిస్ట్రిక్షన్ కూడా ఇంపార్టెంటే. -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1.